సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సంతోషంగా జీవించాలని అనుదినము పేరు పేరున ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే వినండి. బిడ్డ, నా నామాన్ని స్మరిస్తూ ఒక అంకెను తాకు నాయన, ఒక శుభవార్త అందుతుంది అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ ఒక అంకెను తాకి బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. 1వ నెంబరును తాకిన నా బిడ్డకు, బిడ్డ, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది నాయన. నీ మనసు చాలా నిర్మలమైన మనసు బిడ్డ. బిడ్డ, నువ్వు ఎన్నో అవమానాలకు గురి అయ్యావు. ఎంతోమంది అవమానించారు బిడ్డ. ఎంతోమంది బాధ పెట్టారు. ఇంట్లో వారు, బయట వారు ఎంతోమంది బాధ పెడుతూనే ఉన్నారు నాయన. అయినా ఎంత కష్టంలో అయినా కూడా నువ్వు ధైర్యంగా ఇప్పటి వరకు నిలబడ్డావు అంటే దానికి పూర్తి కారణం నా ఆశీర్వాదమే నాయన. ఇకపై నీకు ఆ కష్టాలు అన్నిటినీ కూడా నేను దూరం చేస్తాను బిడ్డ. నీకు మంచి ధైర్యాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. నీకు వచ్చిన కష్టాల గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు మంచిగా ముందడుగు వెయ్యి నాయన. జరిగేదంతా కూడా నేను చూసుకుంటాను. నీకు సంతోష ప్రాప్తిరస్తు అని నేను దీవిస్తున్నాను నాయన. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా గడుపుతావు. నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావు ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ. నీకు కావలసిన బంధాలకు, నీకు ఇష్టమైన బంధాలకు దగ్గర కాబోతున్నావు నాయన. ఎన్నోసార్లు అడిగావు కదా, నాకు అతనంటే చాలా ఇష్టం, అతనితోనే నాకు బంధాన్ని కలుపు అని అడిగావు కదా బిడ్డ. నీకు ఇష్టమైన బంధాన్ని నీకు దగ్గరగా చేస్తున్నాను నాయన. ఆ బంధంతో నువ్వు సంతోషంగా ఉండు. నీకు ఎన్నో అవమానాలు జరిగాయి బిడ్డ. ఏ కారణం లేకుండానే నీకు దగ్గరైన వాళ్ళు నీ నుండి దూరమయ్యారు కదా బిడ్డ. ఆ దగ్గరైన బంధాలు దూరమయ్యాయని నువ్వు ప్రతి క్షణం కూడా కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ. నీకు దూరమైన బంధాలు అన్నిటినీ కూడా నేను దగ్గర చేస్తాను. ఇకపై నీ పెదవులపైన చిరునవ్వు తప్పితే నీకు కన్నీటిని నేను రానివ్వకుండా చూసుకుంటాను నాయన. నీకు ఉండే అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా నీకు దూరం చేసి ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు ఆరోగ్య ప్రాప్తిరస్తు అని దీవిస్తున్నాను బిడ్డ. బిడ్డ, ఒక బిడ్డ ప్రతి క్షణం కూడా ఆందోళన పడుతూ ఉంది. బిడ్డ, నువ్వు ఆ ఆందోళనను పడకు నాయన. ఎటువంటి బాధ, ఎటువంటి దుఃఖము, కష్టం నీ మనసులో లేకుండా నీ మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నించు నాయన. జరిగేదంతా కూడా నేను చూసుకుంటాను. నేను నీకు ఉన్నాను కదా నాయన. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? నీ బిడ్డల భవిష్యత్తులో నీ బిడ్డలకు అనారోగ్య సమస్యలు వచ్చాయని కుమిలిపోతూ ఉన్నావు కదా. ఆ అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా నేను మాయం చెయ్యబోతున్నాను నాయన. నీ బిడ్డలకు కూడా నేను సంతోషకరమైన జీవితాన్నైతే ప్రసాదిస్తాను. బిడ్డ, నీ బిడ్డలు ఏ కోరికలైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చబోతున్నాను నాయన. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తావు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. 2వ నెంబర్ను తాకిన నా బిడ్డకు, బిడ్డ, నీకు అన్ని శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశం నీకు దక్కుతుంది బిడ్డ. ఏ శుభకార్యం చెయ్యాలని నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచో ఆశపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఆ శుభకార్యాలన్నిటినీ అయితే నెరవేర్చే సమయాన్ని, మంచి గడియలను నీకు ఈ సంవత్సరంలో ఇచ్చాను నాయన.
ఆ శుభకార్యం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నీ చేతుల మీదగానే నువ్వు జరిపిస్తావు నాయన. బాగా చదువుకొని ఉద్యోగం రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా! ఆ ఉద్యోగం అనేది ఈ సంవత్సరంలో పొందబోతున్నావు బిడ్డ. బాగా కష్టపడి పని చేసినా కూడా మాకు ఆదాయం అనేది కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్య సమస్యలతోటి ఎన్నో కష్టాలు పడుతున్నాను. బాబా, నాకు మార్గం ఏది? ఆ మార్గాన్ని నువ్వే నాకు చూపించు. నువ్వే నాకు దిక్కు అని అడుగుతున్నావు కదా నాయనా! ఆ మార్గాన్ని అయితే నేను చూపిస్తాను. ఆ మార్గంలో నువ్వు నడువు బిడ్డ. నీకు అంతా కూడా శుభకరంగా జరిగేటట్లుగా నేను ఆశీర్వదిస్తాను నాయనా! సంతానం లేక ఎన్నో ఇబ్బందులకి, ఎన్నో అవమానాలకు నువ్వు గురి అయ్యావు కదా! మానసికంగా కూడా నువ్వు ఎంతో కృంగిపోయావు. ఎన్నోసార్లు నా ముందుకు వచ్చి నీ కన్నీరు కార్చి ఎంతో బాధపడుతూ నలిగిపోయిన నీ మనసుతోటి ఎన్నోసార్లు నా గుడి నుండి బయటకు వెళ్ళావు కదా బిడ్డ. నీకు సంతాన ప్రాప్తిరస్తు అని నేను దీవిస్తున్నాను నాయన. నీకు మంచి సంతానం అనేది నీకు కలుగుతుంది బిడ్డ. ఎన్నో రకాల శుభకార్యాలు నువ్వు చెయ్యాలని చెప్పి చెయ్యలేక ఆగిపోయి ఆటంకాలు అడ్డంకులు వచ్చి ఆ పనిలో నువ్వు ముందడుగు వేయలేకపోయినా అటువంటి పనులు కూడా చాలా తొందరలోనే చెయ్యబోతున్నావు నాయన. నువ్వు చెయ్యాలి అనుకున్న నీ బిడ్డల వివాహాలు ఎన్నో సంబంధాలు వచ్చినా కూడా ఆ వివాహాలు జరగడం లేదు తండ్రి. ఒక మంచి సంబంధాన్ని మా ముందుకు ప్రసాదించు. ఒక మంచి సంబంధం నా బిడ్డకు అయ్యేలా చూడు అని నువ్వు కోరుకుంటున్నావు కదా. ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదా నాయన. మంచి సంబంధాన్ని నీ కళ్ళ ముందు తీసుకువచ్చి పెడుతున్నాను. నువ్వు చక్కగా నీ బిడ్డకు ఈ సంవత్సరంలో నీ చేతుల మీదుగా నువ్వు వివాహమైతే చెయ్యబోతున్నావు బిడ్డ. సొంత ఇంటి కోసం అయితే ఎన్నో కష్టాలు పడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని తిని తినక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని నువ్వు పోగు చేసుకున్న రూపాయితోటి స్థలాన్ని కొనాలని అనుకుంటున్నావు కదా నాయన. ఆ సొంత స్థలం కళ అనేది, సొంత ఇంటి కళ అనేది నేను నెరవేర్చబోతున్నాను నాయన. నీకు అంతా కూడా మంచిగా జరిగి త్వరలోనే నువ్వు ఆ ఇంట గృహప్రవేశం చెయ్యబోతున్నావు. ఎన్నో అనారోగ్య సమస్యలు తండ్రి, ఎన్నో కష్టాలు, మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోతున్నాను తండ్రి, చాలా నలిగిపోతున్నాను తండ్రి. ఈ కష్టాలు తీరే మార్గం లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నాయన. అనారోగ్య సమస్యలన్నిటినీ నేను దూరం చేస్తాను నాయన. నీకుండే ఆర్థిక ఇబ్బందులన్నిటినీ, అన్ని కష్టాల నుంచి నిన్ను బయటపడవేసి నిన్ను సంతోషంగా ఉంచుతాను నాయన. మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.